వరుసగా రెండు బాప్తీసం పొందేవాళ్ళు అక్కడ నిలబడి మా ఎవరు 1 2 ఇంకా ముందుకు రండి మా బాప్తీసం పొందేవాళ్ళు వరుసగా నిలబడి 1 2 3 అంతే కదా. లేదా ఏం పేరు నీ పేరు చెప్పమ్మా? సాగర్ కుమార్. సాగర్ కుమార్ బాప్తీసం పొందటం నీ సొంత నిర్ణయమా? ఎవరిని ఒత్తిడి చేశారా? ఎవరు లేదుగా. యేసు ప్రభు రక్షకుడు నమ్ముతున్నావా? ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ నిత్య జీవం కలదని నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ నమ్ముతున్నావా? అపోస్తలుల బోధన విశ్వసిస్తున్నావా? ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతము మరణ పర్యంతము నమ్మకముగా ఉందని తీర్మానం చేయుచున్నావా? సాక్ష్యం అందరూ విన్నారు. ఈ నీరు వింది, నేను విన్నా, అందరూ విన్నారు. ఓకేనా? సో నీ నోటి సాక్ష్యాన్ని బట్టి ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తీసం ఇస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన యేసయ్య, పరిశుద్ధుడా, మీకే స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన అయ్యా సాగర్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నారు. బిడ్డ నోటి సాక్ష్యాన్ని మీరు విని ఉన్నారు. మీరు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తు నామం పేరిట నీకు హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీ బిడ్డ ప్రార్థన చేస్తున్నాను స్వామి. బిడ్డ దీవించు, ఆశీర్వదించు, కనికరించు, నీ కృపతో నిండుగా ఆధ్యాత్మిక జీవితంలో తొలి అడుగు వేస్తుండగా అడుగుల లెక్కను మీరు వేస్తున్న దేవుడు మీ కొరకు ప్రయాణం చేసేటటువంటి అడుగులను మీరు అనుగ్రహించండి. మా తండ్రి మీ కొరకు అడుగు పడాలిక నా తండ్రి బలమైన యవనస్తునిగా అభిషేకించమని యేసు నామములో నిలుచున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేనండి. సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పినానా అందరూ వినేటట్టు? అభిషేక్ బాప్తిసం పొందటం నీ నిర్ణయమా ఇంకొక నిర్ణయమా? నీ సొంత నిర్ణయం. ఎవరు ఒత్తిడి చేయాల. యేసు ప్రభు వారి లోకరక్షకుడని ఆయన ద్వారా మనకు పాప క్షమాపణని నమ్ముతున్నావా? మృతుల పునరుద్ధానము నమ్ముతున్నావా? అపోస్తలుల బోధన నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ నమ్ముతున్నావా? ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతము జీవిత పర్యంతము ఆయనకు నమ్మకమైన సాక్షిగా ఉండునని తీర్మానము చేయుచున్నావా? దయగల తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అభిషేకులకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి బిడ్డ సాక్ష్యాన్ని మీరు విని ఉన్నారు. మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తు నామ పేరిట నీకు ఇంకా 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 ఫ్రీగా దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రియమైన ప్రార్థన చేస్తున్నారు. వీటిని దీవించు ప్రభా. మా తండ్రి మీ శరీరంలో చేర్చబడ్డాడు. ఆధ్యాత్మిక జీవితానికి తొలి అడుగు వేస్తున్నాడు. మీ కొరకు జీవించాలి, మీ కొరకు అడుగులు వేయాలి.
పడిన ప్రతి అడుగు మీ కొరకు పడటం సహాయం చేయండి అయ్యా. బిడ్డలు దీవించు, ఆశీర్వదించు, గొప్పగా ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపరచు. యేసు నామములో అడుగుచున్నాము. నీకు కావాలనా ఈ సంతోషము, నీకు కావాలనా ఈ సంతోషము, నీకు కావాలనా నేడే యేసు నా దగ్గరము, నేడే యేసు నా దగ్గరము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమై. దేవునికి స్తోత్రం. ఏం పేరుమా? జస్మిత్ బాప్తిసం పొందమని అమ్మ చెప్పాను, నాన్న చెప్పిందా నువ్వు? యేసు ప్రభు వారు లోకరక్షకుడు నమ్ముతున్నావా? ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ, నిత్య జీవం ఉన్నదని నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ నమ్ముతున్నావా? అపోస్తల బోధన నమ్ముతున్నావా? ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతము, మరణ పర్యంతము నమ్మకముగా ఉందని తీర్మానం చేయించున్నావా? నీ నోటి సాక్ష్యమును బట్టి, దేవుడిచ్చిన నాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం ఇస్తాను. ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. రేపటి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బిడ్డ నోటి సాక్ష్యాన్ని మీరు విన్నారు, మీరు ఇచ్చిన సాక్ష్యము మా తండ్రి ప్రభువా, నేను బిడ్డ ఇచ్చిన సాక్ష్యం మీరు విని ఉన్నారు. మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తు నామం పేరిట నీకు స్తోత్రం. దయగలిగిన మా ప్రభువా, కృపా సమృద్ధి కలిగిన మా యేసు స్వామి, నీ బంగారు పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయాన బిడ్డ మా ప్రభువా బాప్తిసం పొంది ఆధ్యాత్మికంగా తొలి అడుగు వేస్తుంటా. ప్రతి అడుగు మీ కొరకు పడుటకు సహాయం చేయండి, మీ కొరకు జీవించుటకు సహాయం చేయండి, కృపలో వర్ధిల్ల చేయండి. యేసు నామములో ఆమేన్. నీకు ఎయ్యి కప్పు నీకు కావలనా నిత్య జీవము, నీకు కావలనా నేడే యేసు నా దగ్గరం. చిన్నగా నేడే యేసు నా దగ్గరం. కుమారి బాప్తిసం నువ్వే పొందుతున్నమ్మా, ఇవాళ వదిలి చేశారా? నీకంతకుగా బాప్తిసం. యేసు ప్రభువారు లోకరక్షకుడని, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ, నిత్య జీవమున్నదని నమ్ముతున్నావా? పునరుద్ధానము, మృతుల పునరుద్ధానమున్నదని నమ్ముతున్నావా? అపోస్తలుల బోధన నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ నమ్ముతున్నావా? ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతము లేక మరణ పర్యంతము ఆయనకు నమ్మకమైన సాక్షిగా ఉందని తీర్మానం చేయించున్నావా? తీర్మానము చేయించున్నావా? దయగలిగిన తండ్రి, సహోదరి కుమారి ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు విని ఉన్నారు. మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తు నామం పేరిట తండ్రి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రియ సోదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీటిని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభువా, ఈ దినాన సార్వత్రిక శరీరం, సార్వత్రిక సంఘము అనే శరీరములో బిడ్డ ఓ అవయవుగా చేర్చబడి
ఇక ఆధ్యాత్మిక యాత్రకు తొలి అడుగు పడుతుంది. వేయబడుతున్న ప్రతి అడుగు మీ కొరకు వేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి, ఆధ్యాత్మిక జీవితంలో బలముగా స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సత్యగానం నీకు కావలనా, సత్య సమాధానం నీకు కావలనా, సత్య సమాధానం నీకు కావలనా, యేసు నొద్దకు రమ్ము, యేసు నొద్దకు రమ్ము. ఒకసారి పేరు చెప్పమ్మా. మరి అమ్మా బాప్తిజం పొందమని ఎవరు చెప్పారు? అది సొంత నిర్ణయం. యేసు ప్రభు వారు లోక రక్షకుడని, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ, నిత్య జీవము కలదని నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ నమ్ముతున్నావా? అపోస్తలుల బోధ నమ్ముతున్నావా? పునరుద్ధానములను నమ్ముతున్నావా? ఇది మొదలు క్రీస్తు రాకడ పర్యంతము లేక మరణ పర్యంతము ఆయనకు నమ్మకమైన సాక్షిగా ఉందని తీర్మానం చేయించున్నావా? తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. అయ్యా మీ కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ నోటి సాక్ష్యాన్ని మీరు విని ఉన్నారు. మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తు నామం పేరిట నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా. నైనా మీ పాదాలకు వందనాలు. మా తండ్రి ప్రాచీన స్వభావము అయ్యా శిలువలో కొట్టబడింది. మా తండ్రి ఆధ్యాత్మిక జీవితంలో తొలి అడుగు పడుతూ ఉంది. యేసయ్యా వేయబడుతున్న ప్రతి అడుగు మీ కొరకు పడును కాక. వీడు దీవించండి, ఆధ్యాత్మికంగా బలముగా స్థిరపరచండి, బలంగా స్థిరపరచండి, కృపల వర్ధల్లొచ్చండి. మహిమ పొందండి, నామానికి మహిమ ఘనత ప్రభావములు అనుభవిస్తుంది. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, కుమార పరిశుద్ధాత్మ. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం.